ఎన్ని రకాల ఫ్యాషన్లు వచ్చినా పట్టు వస్త్రాలకు ఉన్న ప్రత్యేకతే వేరు. పట్టు చీర ధరిస్తే మగువల సౌందర్యం, ఆనందం రెట్టింపు అవుతాయని అంటారు. అందుకే మరి ఈ వస్త్రాలకు ఆదరణ మరింత పెంచేందుకు విజయవాడకు చెందిన ఇద్దరు గృహిణులు వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ధర్మవరం పట్టు చీరలకు విద్యుత్ దీపాలు అలంకరించి మగువలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. మగ్గంపై ఎంతో శ్రద్ధగా చీరలకు డిజైన్లు వేస్తున్న ఈ మహిళల పేర్లు మౌనిక, ఉషారాణి. విజయవాడ సమీపంలోని నిడమానూరు స్వస్థలం. వీరికి చేనేత వస్త్రాల తయారీ అంటే ఆసక్తి. ఎంబీఏ చదివిన మౌనికకు కొంతకాలం క్రితం బెంగుళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా చేనేత వస్త్రాల తయారీపై దృష్టి సారించారు. డిప్లొమా చేసిన ఉషాదేవిది అదే బాట. ఫ్యాషన్ వస్త్రాల పోకడ వల్ల చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహిళలు దృష్టి పెట్టారు. ఆకట్టుకునేలా చేనేత పట్టు వస్త్రాలు రూపొందించాలని సంకల్పించారు. ధర్మవరం పట్టు చీరలను వినూత్నంగా తయారు చేసే ప్రముఖ డిజైనర్ మోహన్ వద్ద కొంతకాలం శిక్షణ తీసుకున్నారు. 3 నెలల పాటు కష్టపడి దీపకాంతులతో పట్టు పరికిణీలు, చీరలు తయారు చేశారు. హైదరాబాద్ నుంచి జార్ఖండ్ డైమండ్లు తీసుకువచ్చి చీరలను అందంగా తీర్చిదిద్దారు. బెంగుళూరు నుంచి ఎల్ఈడీ బల్బులు తెప్పించి చీర అంచుల్లో అమర్చారు. 9 వాట్ల సామర్థ్యం గల బ్యాటరీని అనుసంధానించి వెలుగులు జిమ్మేలా ఏర్పాటు చేశారు. బల్బులు, బ్యాటరీలు ఏమాత్రం బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీపాలు వెలిగించేందుకు నిలిపివేయడానికి స్విచ్ ఏర్పాటు చేశారు. పట్టు వస్త్రాల రంగు, డిజైన్కు మరింత వన్నె తెచ్చేలా విభిన్న రకాల ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. వెలుగుల మధ్య పట్టుచీర జిగేల్మంటూ ఆకట్టుకుంటోంది. బల్బులు అమర్చిన పట్టుచీరలు, పరికిణీలు డ్రై వాష్ చేసినా పాడవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. బ్యాటరీ అయిపోయినా తిరిగి కొత్తది అమర్చుకునే ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం సహా రోజురోజుకు ఆదరణ కోల్పోతున్న చేనేత వస్త్రాలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నదే తమ సంకల్పమని డిజైనర్లు చెబుతున్నారు. నేను బేసిక్గా ఎంబీఏ క్వాలిఫికేషన్. చేనేత పరిశ్రమ అన్న దాన్ని అభివృద్ధి పరచాలన్న ఆశయంతో నేను సార్ దగ్గర 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకొని ఈ దీపకాంతులు అను పావడాన్ని తయారు చేశాము. ఇంత అందంగా తయారు చేయడానికి మాకు 3 నెలల సమయం పట్టింది. కోస్తాంధ్రలో ఇన్ని రోజులుగా ఎవరూ చేయలేదు నాకు తెలిసిన వరకు. మామూలు పట్టు చీర అంటే మీరు చూస్తున్నట్టు చేనేత వాళ్ళు చేసిన జరీ వర్క్ అలా ఉంటుంది. మేము చేసిన స్పెషల్ ఏమంటే దాని మీద అధునాతనంగా ఎల్ఈడి బల్బులను ఉపయోగించి బ్యాటరీ సిస్టమ్ సహాయంతో దీన్ని తయారు చేశామండి. ఇది కట్టుకోవడం వల్ల 10 మందిలో ఒకరు వెరైటీగా కనపడడానికి కొంచెం దోహదపడుతుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. బ్యాటరీ కానీ ఒక 3 అవర్స్ వస్తుందండి ఈ బల్బుల కోసము. ఇది బ్యాటరీ మనకి అయిపోగానే దాన్ని తీసేసి మరి ఇంకొకటి అమర్చుకుంటే యాస్టీస్గా మరి సేమ్ డిజైన్ ఇలానే ఉంటుందండి. వీటి కోసం మీరు అందుబాటులో ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కానీ ఒకటి పెట్టడం తయారు జరుగుతుంది. మీకు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, మనకి ఫంక్షన్ అయిపోగానే మరి ఆఫ్ చేసుకోవచ్చు. మౌనిక, ఉషారాణి తయారు చేసిన పట్టు పరికిణీలు, చీరలకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దినటువంటి ఈ దీపకాంతుల పట్టు వస్త్రాలు ఇటు ఫ్యాషన్ పేరును ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మగువల అందాలను రెట్టింపు చేసేలా ప్రత్యేకంగా డిజైన్లను రూపొందించారు. భవిష్యత్తులో రంగులు మార్చే బ్రహ్మకమలాలు సహా విభిన్న తరహా డిజైన్లను అందుబాటులోకి తెచ్చేందుకు డిజైనర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.